మీ పేరు? నా పేరు రాస వెంకట్. నేను ఓయూజేసీ కన్వీనర్గా పనిచేసినాను స్వతంత్ర జేఏసీకి. ఓయూలో తెలంగాణ ఉద్యమం జరిగే కీలక పాత్రలో నా భాగస్వామ్యం ఉంది, నా పాత్ర కూడా ఉన్నది. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయడానికి వచ్చారు మీరు ఓయూ నుంచి? మేము ఓయూ నుంచి గత 4 నెలల నుంచి ఈటెల రాజేందర్ అన్న గారి కోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఆయన గెలిపే లక్ష్యంగా ఆయన గెలిపించుకోవడం కోసమే మేము ఓయూ నుంచి వచ్చినాం. ఆయనను గెలిపించుకొని ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకొని మళ్ళీ ఓయూ పోతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఓయూ విద్యార్థి అన్నారు, గెలుసీను కూడా ఓయూ విద్యార్థి కదా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? గెలుసీను ఓయూ విద్యార్థి కాదని మేము అంటలేము. ఆయన తోటి ఉద్యమకారుడు. మేము అందరం కలిసి పనిచేసిన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం అనేది ఉమ్మడి ఎజెండా. అప్పుడు అందరం వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి పనిచేసినాం. సరే, పార్టీ వేరు, సిద్ధాంతం వేరు, మా పార్టీ వేరు, మా సిద్ధాంతం వేరు అయినప్పటికీ కూడా ఎవరి పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటూనే తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. దాంట్లో అందరం కలిసి పనిచేసినాం. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు ఏమంటున్నారంటే ఉద్యమంలో కేసీఆర్ మన ఈటెల రాజేందర్ పాల్గొనలేదు, ఒక ఉద్యమకారుడుగానే ఉన్నాడు, నాయకత్వం ఏం వహించలేదు అంటున్నారు. దానికి మీరు అంటారు? వాడు అన్నోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒట్టి మూర్ఖుడు. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈటెల రాజేందర్ అన్న వైపే చూసింది. కేసీఆర్ కేటీఆర్ ఎట్లయితే అన్నారో కేసీఆర్ కేటీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ అన్న పేరే ఉన్నది. అక్కడ ఓయూ విద్యార్థులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, కేయూ విద్యార్థులకు కానీ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అక్కడ రాత్రి బాగాలనుకుంటే ఒక్కొక్క రోజు 7 మీటింగ్లు, 8 మీటింగ్లు, 9 మీటింగ్లు ఇట్లా నైట్ పూట కూడా పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన వాళ్ళకు బెయిల్లకు కూడా పైసలు ఇచ్చిండు తప్ప ఈటెల రాజేందర్ అని ఇచ్చింది తప్ప ఇంకెవడు వేయలే. కేటీఆర్ ఎప్పుడు పొద్దున్న లేస్తే టీవీలలోనే పండుకునేది. హరీష్ రావు పొద్దున్న లేస్తే టీవీలలో పండుకొని మామ వాళ్ళ అయ్యా కేటీఆర్ అయ్యా హరీష్ రావు మామ ఏదైతే ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ ఉద్యమానికి డైరెక్షన్ చేసింది తప్ప అది నడపలే. ఓయూ విద్యార్థులుగా మా డైరెక్షన్ పాటించి ఉద్యమకారులు తెలంగాణ ప్రజలంతా మా డైరెక్షన్ పాటించి ఉద్యమం చేసేది తప్ప కేసీఆర్ చెప్తే చేయలే. వీళ్ళ చేసినా అది తెలంగాణ ఉద్యమకారుల క్రెడిటే తప్ప కేసీఆర్ది కాదు. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అంటే మేలుకొల్పింది, తెలంగాణ ఉద్యమాన్ని జాగృతం చేసింది. ఎట్లయితే సబ్బండ వర్గాలు పనిచేసినాయో, ఎట్లయితే ఒక భావవ్యాప్తి కవిత్వం ద్వారా భావవ్యాప్తి జరిగిందో అది ఈ తెలంగాణ ప్రజలకు క్రెడిటే తప్ప కేసీఆర్దో కేటీఆర్దో హరీష్ రావు కాదు. ఈయన ముందుండి కూడా ఏ కష్టం వచ్చినా ప్రజలకు దగ్గరుండి చూసుకొని, ఉద్యమకారులను దగ్గరుండి చూసుకొని మీరు అడగండి బయట ప్రజలే చెప్తారు ఆయన గురించి ఏందనేది. మీరు ప్రజల్లోకి వెళ్ళారా ఒకసారన్నా? వెళ్ళాము. గత 4 నెలల నుంచి కూడా ప్రజల దగ్గరికి పోయాం, ప్రజలతో మాట్లాడుతున్నాము. ప్రజలు కూడా ఈటెల రాజేందరే మాకు నాయకుడు, ఈటెల రాజేందరే మాకు దిక్కు, ఈటెల రాజేందర్ తప్ప ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తి కూడా పనికిరాడు, గెలుసీను కూడా పనికిరాడు అని చెప్పని చెప్తారు. గెలుసీనుకు రాజేందర్ అన్నకు గెలిచిన వ్యక్తి అసలు సాటే రాడు, పోటే రాడు. ఆయన 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మేము అనడు కాదు, ప్రజలే చెప్తారు అన్నమాట. ఏదో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని కొనుక్కుంటా, వీళ్ళని కొనుక్కుంటా, ఎంపీపీలను కొనుక్కుంటా, ఎంపీటీసీలను కొనుక్కుంటా, వార్డు మెంబర్లను కొనుక్కుంటా, సంతలో బేరం పెట్టినట్టు పెట్టి కొనుక్కుంటారు. సరే, అది అట్లా అనడం కరెక్ట్ కాదు నేను అనడు. కానీ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కొనే నాయకులరో వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. హుజూరాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఇది తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోరాటం జరిగిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్యలో పోటీ. ఇక్కడ గెలుసీనుకు ఈటెల రాజేందర్కు పోటీ కాదు, ఇక్కడ కేసీఆర్కు ఈటెల రాజేందర్కు పోటీ. నీ హరీష్ రావు లాంటివాడు, కేటీఆర్ లాంటివాడు ఎంతమంది వచ్చినా ఈటెల రాజేందర్ అనే పై చేయి. హరీష్ రావు బామర్ది అంటుండు. అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎలక్షన్ అటువంటి చాలా చిన్నది, అక్కడ లోకల్ నాయకులకు చూసుకుంటారని చెప్పని అంటున్నాను. మరి నీ బావ లోకల్ నాయకుడా? మరి నీ బావ మనసు కూడా చాలా దెబ్బతిన్నదట నువ్వు అన్న మాటతోనే. ఆయన పాపం బాగా ఇబ్బంది పడుతుండు, అందుకని ఈ మధ్యలో ఈటెల రాజేందర్ పేరు కూడా ఎత్తుతలేడు, కేవలం బీజేపీ పార్టీనే తిడుతుండు. నీ బావ కూడా తెలిసిపోయింది, రేపు ఎన్నడో వనాడో నాకు కూడా గోరి కడతాడు, నన్ను కథం పట్టిస్తారని చెప్పని నీ బావ కూడా భయం పట్టుకుంది. అందుకని ఈటెల రాజేందర్ అన్న పేరు ఎక్కడ కూడా ఎత్తుతలేడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలా గెలుసీన అంటాడు నాకు 2 గుంటల భూమి నాకు టికెట్ ఇచ్చిండు, 2 గుంటల భూమి నాకు టికెట్ ఇచ్చిండు అని చెప్పని అంటుండు. మరి నువ్వు నిన్న ఎలక్షన్ అఫిడవిట్లో 45 లక్షల రూపాయలు చూపించినావు, ఎడంగా చూపించినావు. మరి నువ్వు
సరే నువ్వు 45 లక్షల రూపాయలు అఫిడవిట్లో చూపించినావు, ఓకే. 2 గుంటల భూమి ఉంది, ఓకే, ఒప్పుకుంటాం. మరి ఇవాళ గొర్రెల మందని కొన్నట్టు కొంతురు కదా మీరు లీడర్లను. ఒక లీడర్కు కోటి అని, ఒక లీడర్కి 50 లక్షలని, ఇంకెవరు ఎంపీపీ కోటి అని, ఇంకెవరు వైస్ చైర్మన్కి 50 లక్షలని, ఇంకెవరు చైర్మన్కు ₹1,00,00,000 అని చెప్పి కొంటారు కదా. మరి గెలిచాను. మరి నీకు 2 గుంటల భూమి అని 40 లక్షల పైసలే ఉన్నావు, 45 లక్షలు చూపించినవి, ఈ కోట్లని ఏడంగా వచ్చినా నీకు? నువ్వు ఎట్లా కొంటున్నావు? మరి నువ్వు అది కూడా చెప్పాలి కదా. నువ్వు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు ఎట్లయితే నాయకులను కొంటున్నావో మరి నీకే ఏడంగా వస్తున్నాయి పైసలు, ఇది కూడా నువ్వు చెప్పాలి. నువ్వు ఏదో ఈటల రాజేందర్కి ఎవరెస్ట్ శిఖరం లాంటి మనిషి, నువ్వు ఆయనకు కింద లేబడితే ఏదో గుట్ట లెక్క ఉంటావు తప్ప ఎవరెస్ట్ శిఖరం కావు, గుర్తుపెట్టుకో. ఏదో కుక్క ఏదో ట్రక్ కింద కుక్క పోయాట, కుక్క నేను ట్రక్కును మొత్తం నేనే మోస్తున్నా అని చెప్పి అనుకుంటుంది. కానీ రాజేందర్ అన్న లాంటి ఒక ట్రక్కు కింద ఏదైతే ఉందో అది ఇంకొక ప్రత్యర్థి వ్యక్తి అవుతాడు తప్ప మరో వ్యక్తి కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా ఏం చెప్తాను ప్రజలకి? ఫైనల్గా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈ నాయకులు వస్తుంటారు పోతుంటారు, చోటామోటా నాయకులు వస్తుంటారు పోతుంటారు, బడా నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఆఖరికి ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కు ఈటెల రాజేందర్ అనే ఉంటాడు. ఆయనే నిలబడతాడు, ఆయనే ఉంటాడు, ఆయనే నిలబడతాడు. ప్రత్యర్థి శక్తులతో ఆయనే కలబడతాడని కూడా నేను చెప్తున్నా. హుజూరాబాద్ ప్రజలకు ఒకటే చేయెత్తి నమస్తే పెడుతున్నా. మీరందరూ కూడా ఆయన గొప్ప మనసుతో ఇప్పటికి 6 సార్లు ఆశీర్వదించారు. ఏడోసారి జరిగే ఉప ఎన్నికలు కూడా గొప్పగా ఒకసారి మళ్ళీ ఆయన ఆశీర్వదించి 1,00,000 మెజార్టీ లక్ష్యంగా మీరందరూ పనిచేసే వాళ్ళందరూ పనిచేసి ప్రజలు కూడా ఆయన ఒకసారి గొప్పగా ఆశీర్వదించి 1,00,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ వేడుకుంటూ రాస వెంకట ముదిరాజు ఓఈజేసి కన్వీనర్.